సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే అజంతా ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. కాచిగూడ నుంచి సాయినగర్ స్టేడియం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో నేను చూసుకున్న ట్రైన్ ఏదంటే అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్. అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ నాగర్సూర్ దాకా అయితే వెళ్తుంది. అక్కడ నుంచి మనం సాయినగర్ స్టేడియంకి అయితే వేరే ట్రైన్ అయితే పట్టుకున్నాం, లేదంటే మనకు బై రోడ్డు కూడా అయితే వెళ్ళిపోవచ్చు. నుంచి సాయినగర్ స్టేడియం వెళ్ళడానికి ఈ ఒక్క ట్రైన్ అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది, అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్. చూసుకుంటే 17064 కాచిగూడ నుంచి మన్మాడ్ జంక్షన్ దాకా అయితే వెళ్తుంది. మనమైతే నాగర్సూర్లో అయితే దిగిపోతున్నాము. కాచిగూడ రొటేషన్ కూడా కొంచెం అయితే బాగుంటుంది. మన ట్రైన్కి అయితే టైం అయితే లేదు, 10 నిమిషాలు అయితే ఉంది. మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. బ్యాగ్ కూడా కోచ్ లోపల పడేసి వచ్చేసాను. కాచిగూడలో 2 ఎంట్రన్స్లు అయితే ఉంటుంది, అది గేట్ 2, అలాగే ఈ పక్క ఉండేది గేట్ 1. సో మన కోచ్ దగ్గర ఉండేది ఈ పక్క అయితే ఉంది, మనైతే ఈ పక్క అయితే వెళ్ళిపోదాము. ఈ పక్కన మాకు బుకింగ్ హౌస్ మొత్తం అయితే ఉంటుంది, అలాగే డిస్ప్లే బోర్డు కూడా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. సో మన ట్రైన్ నెంబర్ అయితే 17064 అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్. ప్లాట్ఫామ్ 5 అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. కాచిగూడలో కలుసుకుంటే మొత్తం ఇక్కడ 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ 1 చూడండి, చాలా ఫుల్ క్రౌడ్తో అయితే ఉండదు. అలాగే ముందర కలుసుకుంటే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడే ఫలక్నామా నుంచి లింగంపల్లి వెళ్ళి ఎంఎంటీఎస్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే మీకైతే 5 రూపాయలు అయితే పడుతుంది. అదే ట్రైన్ ఎక్కాలి లింగంపల్లి పోయేది. సో ఇక్కడంతా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అయితే ఎక్స్ట్రా ఎక్కి అయితే వెళ్ళిపోదాము. మన ట్రైన్ కాచిగూడలో ఈవినింగ్ 6:30కి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అంతా మన్మాడ్కి అయితే జరుపుకుంటుంది. అలాగే నాగర్సూర్లో చూసుకుంటే 7:10కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ డైలీ అయితే ఉంటుంది, కాచిగూడ నుంచి మన్మాడు, అలాగే మన్మాడు నుంచి కాచిగూడ వరకు. ఎక్స్ప్రెస్ కోచ్ కాంపిటీషన్ చూసుకుంటే దీంతో జనరల్ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే స్లీపర్ చూసుకుంటే మొత్తం 7 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే 3 టైర్ ఏసీ చూసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే సెకండ్ ఏసీ చూసుకుంటే మొత్తం 2, అలాగే దీంతో ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. చూసుకుంటే ఒక జనరల్ కెరావెన్, అలాగే ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ అయితే ఉంటుంది. వాళ్ళ మనమైతే సెకండ్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మన కోచ్ నెంబర్ చూసుకుంటే A1 అయితే వచ్చింది. మనం వెళ్ళిపోతాం లోపలికి. మనమైతే మన కోచ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బేసిన్ అయితే ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది, అలాగే వాష్రూమ్ కూడా చూసుకుందాము. సో వాష్రూమ్ కూడా పర్లేదు, కొంచెం నీట్గానే అయితే ఉంది. అక్కడ ఎవరు దొరికినారు. ఇది వెస్ట్రన్ స్టైల్. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది లోపల, బాగానే క్లీనింగ్ అయితే ఉంది. ఒక మిర్రర్. మనకు వచ్చిన బెర్త్ కానీ చూసుకుంటే అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. సో ఈ అప్పర్ బెర్త్ మొత్తం చూసి మిర్రర్ అయితే ఉంటుంది. సో సెకండ్ ఏసీలో చూసుకుంటే లోయరు, అలాగే అప్పరు, అలాగే సైడ్ లోయరు, సైడ్ అప్పర్ అయితే ఉంటుంది. పైనుంచి అయితే ఏసీ అయితే వస్తుంది, అలాగే ఈ పక్క పైనుంచి కూడా అయితే ఏసీ వస్తుంది, అలాగే ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ సాకెట్ కానీ చూసుకుంటే ఇక్కడ 2 అయితే ఉంది, అలాగే ఇక్కడ కూడా 2 అయితే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న మిర్రర్, అలాగే అక్కడ చైన్ పుల్లింగ్. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి మన్మాడ్ జంక్షన్ వెళ్ళేటప్పుడు 17064, అదే మన్మాడ్ జంక్షన్ నుంచి కాచిగూడ వచ్చే ట్రైన్ నెంబర్ వచ్చి 17063. ఇందాక A2లో అయితే వచ్చి వీడియో తీసుకుంటున్నాను, నా బ్యాగ్ కనిపించలేదు. ఈ పక్క చూస్తే మనం అయితే A2కి అయితే వచ్చినాము. మన కోచ్ కానీ చూసుకుంటే A1, బ్యాగ్ కూడా అక్కడైతే పెట్టేసి వచ్చేసాను. సో టైం అయితే లేదు, దానివల్ల బ్యాగ్ పెట్టేసి అయితే వచ్చినాను. లోగో కోచ్ చూద్దాం అనుకున్నాం, కానీ ఇంకా బయలుదేరడానికి దాదాపు 2 నిమిషాలు అయితే ఉంది. ఆన్ టైం డిపాజిట్ పడుతుందా లేదంటే 5 నిమిషాలు లేట్గా తీసాడు చూడాలి. మ్యాక్సిమం ఆన్ టైం డిపాజిట్ పడదనుకుంటా. ఇక్కడ ఇప్పుడే ప్లాట్ఫామ్ 3కి ఏదో ట్రైన్ అంతా వస్తుంది, ఏంటన్నా చూద్దాం. అది అలా కూడా WFP7 లోకోమోటివ్. సేమ్ ఇదే రేకే. ఈరోజు మైసూర్కి అయితే వెళ్తుంది ట్రైను, అశోకపురం. మైసూరు నుంచి అశోకపురం వరకు అయితే పొడిగించినారు. ఇది రావడం వల్ల ఇప్పుడైతే మనకైతే డిపాజిట్ అయితే పడలేదు. ఇప్పుడు టైంగా చూసుకుంటే 6:31 అవుతుంది. ఈ పాటికి మనకి డిపాజిట్ అయితే పడిపోవాలి. ఈ ట్రైన్ రావడం వల్ల మనకైతే డిపాజిట్ అయితే ఇంకా పడలేదు. జనరల్ పరిస్థితి ఎలా ఉందో మీకు అయితే చూపిస్తుంది చూడండి. వీడైతే లాక్ చేస్తున్నారు ఎవరు. సో జనరల్గా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఆ రేక్ అయితే వచ్చింది, మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది కాచిగూడ నుంచి. మనమైతే 4 నిమిషాలు లేట్గా అయితే కాచిగూడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. నెక్స్ట్ స్టాప్ అనేది మనకు మల్కాజ్గిరి జంక్షన్.
ట్రైన్ ఇప్పుడు దాకా కాచిగూడ నుంచి కొద్దిగా ముందుకైతే వచ్చింది. అప్పుడే వెనకాల ఎవడో చైన్ అయితే లాగినాడు, అది కూడా బ్రిడ్జ్ పైన. ఇది కూడా మన్మాడ్ జంక్షన్ మధ్యలో స్టాప్లో కనుకుంటే దాదాపు 20 రొటేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. సో ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 14 గంటల సమయం అయితే పడుతుంది కాచిగూడ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు. ఈ ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 626 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది కాచిగూడ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు. సెంటర్ రోజులోనే ఫస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదే అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మన్మాడ్ వరకు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కానీ చూసుకుంటే కాచిగూడ దాకా అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఇంతకుముందుగా చూసుకుంటే ఫలక్నామాతో అయితే ఉండింది ఐసఫ్తో తిరుగుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు కానీ చూసుకుంటే కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్ కూడా అశోక్పురం వరకు అయితే పొడిగించినారు. ట్రైన్ ఎలిజిబుల్ అయ్యి దాదాపు 1 year అయితే అయింది. సో ఎలిజిబుల్ అయినప్పుడే చేద్దాం అనుకున్నా, ఇప్పుడు కుదిరింది అజంతా ఎక్స్ప్రెస్లో. సో ఈరోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము కాచిగూడ నుంచి నాగూర్ వరకు. సో ఈ పక్క కింద లైన్ ఉంటుంది కదా, ఈ కింద లైన్ స్ట్రైట్గా వెళ్ళిపోతే సికింద్రాబాద్ జంక్షన్ అయితే వస్తుంది. నైట్ టైం కదా, ఏం కనిపించలేదు. కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రేక్ అయితే ఏడుంది, ఎంటీ రేక్ ఇది. మనమైతే మల్కాజ్గిరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మల్కాజ్గిరి జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. మల్కాజ్గిరి జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. సో ట్రైన్ కూడా హార్న్ అయితే కూడా వేసినాడు, ఇంకా మూవ్ అయిపోతుంది. మనమైతే ఎక్కేద్దాం. మల్కాజ్గిరి జంక్షన్ రొటేషన్ కోడ్ వచ్చేసి MJF. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు బొల్లారం. మనమైతే బొల్లారంకి అయితే రీచ్ అయినాము. బొల్లారం రొటేషన్ కోడ్ వచ్చేసి BMO. బొల్లారంలో కూడా చూడండి క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, ఏదో ట్రైన్ అయితే సైడ్ అయితే పెట్టున్నారు. ఏంటన్నా చూద్దాం. ఇది ఎంటీ రేకే అనుకుంటా.
కాచిగూడ నుంచి మధురై వెళ్ళే ట్రైను, అలాగే కాచిగూడ నుంచి మురుడేశ్వర్ రిక్షా ఎక్కడైతే ఉంది. ఎంటీ రేక్ అయితే ఇక్కడైతే ఉంది. దూరంకి మన ట్రైన్ దాదాపు 16 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 1 మినిట్ అయితే ఉంటుంది. మనమైతే మేడ్చలకైతే రీచ్ అయినాము. మేడ్చల్లో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ. మేడ్చల్కి మన ట్రైన్ దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 1 మినిట్ అయితే ఉంటుంది. మేడ్చల్లో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది ఇక్కడ కూడా. మేడ్చల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MED. బోర్డు అయితే అక్కడ కింద పడిపోయింది, ఆవాకైతే ఉంది బోర్డు. మనమైతే మేడ్చల్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి మనకు సింగిల్ అనేది స్టార్ట్ అవుతుంది, డబల్ అనేది ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది. మనం వెళ్ళేది మొత్తం సింగిల్ లైన్ కదా. మన ఎదురుగా చూసుకుంటే నాగర్సోల్ నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. దానికోసం మనం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఈ ట్రైన్ కూడా ఐసెఫ్ నుంచి LHB అయితే అయిపోయింది. రేక్ షేరింగ్ తుంగభద్ర ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉంది. తుంగభద్ర ఎక్స్ప్రెస్ LHB అయితే అయిపోయింది, చేయాలి తుంగభద్ర ఎక్స్ప్రెస్ కూడా. B1 B2 ఈ ట్రైన్ చైర్ కార్ కోచ్లు అయితే ఉంది, కానీ AC చైర్ కార్ అయితే లేదు. B1 B2 అయితే ఉంది. తుంగభద్ర కూడా అంతే. ఈ ట్రైన్ అయితే వచ్చేసింది కదా, మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. దీనికోసం మనం అయితే ఇంచేపు అయితే వెయిట్ చేసినాము. హ్యాపీగా జనరల్ అయితే పనుకొని అయితే ట్రావెల్ చేస్తున్నారు. వెల్కమ్ టు వడియారం. వడియారంలో క్రౌడ్ కాన్సుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. నాందేడ్, సంబల్పూర్, నాగోలి అనుకుంటా. ఇరవై 21 నిమిషం లేట్గా మనం అయితే వడియారంకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ చేసి 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. స్లీపర్ కోచ్లో కూడా చూడండి, మొత్తం అయితే చాలా క్లీన్గా అయితే ఉంది. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే పడినారు. కోచ్ కూడా చాలా బాగుంది, స్లీపర్ కోచ్ కూడా. ఆపో కోచ్ అయితే బాగాలేదు.
సీట్ బెల్ట్ సౌండ్ ఎక్కడ బాగా వస్తుంది అంటే B3 అయితే కొంచెం బాగా అయితే వస్తుంది. సో అందుకే కొంచెంసేపు ఇక్కడ ఉండేసి మళ్ళీ మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. థియేటర్ రేసి కనుకుంటే ఈ ట్రైన్లో ఈరోజు 77 సీట్ల దాకా అయితే ఖాళీగా అయితే ఉంది. మనమైతే కామారెడ్డికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMC. కామారెడ్డిలో క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా. కామారెడ్డికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ప్రయాణికులకు కామారెడ్డి రైల్వే స్టేషన్ స్వాగతం. కామారెడ్డి రైల్వే స్టేషన్ కు మేమైతే కామారెడ్డికి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్న వైద్య 2 నిమిషాలు అయితే ఉంటుంది. కామారెడ్డిలో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ మనమైతే కామారెడ్డి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ మెయిన్ లైన్ డిపార్చర్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ మీదే కొద్దిగా స్పీడ్గా అయితే లాగేస్తాడు. సో బై బై కామారెడ్డి. కామారెడ్డి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది నిజామాబాద్. ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్కి ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా కాచిగూడ అయితే జరుగుతుంది. అండ్ కాచిగూడ నుంచి మన్వాడ స్టేషన్ వరకు ఎన్ని రైల్వే జోన్ టచ్ అవుతుంది అంటే 2 రైల్వే జోన్. ఫస్ట్గా చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, అలాగే నెక్స్ట్గా చూసుకుంటే సెంట్రల్ రైల్వేస్. అలాగే మన ట్రైన్ ఎన్ని స్టేట్లు టచ్ అవుతుందంటే తెలంగాణ అలాగే మహారాష్ట్ర. ఇప్పుడు మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మన్వాడ జంక్షన్ వెళ్ళి మెయిన్ లైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ మెయిన్ లైన్ సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. ఎక్స్ప్రెస్ అని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1967 అయితే స్టార్ట్ చేశారు, ఏప్రిల్ 1. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుకుంటే దాదాపు 58 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్ దాదాపు 31 నిమిషాలు లేట్గా నిజామాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇందాకే కరెంట్ పోయి మళ్ళీ అయితే వచ్చింది. నిజామాబాద్ జంక్షన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి అసూసాయి నాందేడ్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మెయిన్ లైన్గా చూసుకుంటే సికింద్రాబాద్ మన్వాడ మెయిన్ లైన్లో అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 2 కానీ చూసుకుంటే నాగోర్సల్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది, వీక్లీ ఎక్స్ప్రెస్. ఓడియమ్మ జనరల్ మొత్తం ఖాళీగా అయితే ఉంది ట్రైన్లో. స్లీపర్తో ఫుల్గా ఉంది, జనరల్ మొత్తం ఖాళీగా ఉంది. ఈ ట్రైన్ వచ్చింది కదా, ఇంకా మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేస్తుంది. మనమైతే నిజామాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZB. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయి మనకు బాసర్. ఈ మొత్తం గోదావరి రివరు బాసర్ ముందర అయితే వస్తుంది. ఈ గోదావరి రివర్ దాటుకుంటేనే బాసర్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. తెలంగాణ గోదావరి రివర్. మనమైతే బాసర్కి అయితే చేరుకున్నాము. బాసర్లో క్రౌడ్ చెప్పాలంటే ముందర అయితే ఉన్నారు. అక్కడ కొంతమంది, ఆ ముందర కొంతమంది అయితే ఉన్నారు.
అండ్ ఈ పక్క మొత్తం ఖాళీ. మన ట్రైన్ బాసర్కి దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు అయితే ఉంటుంది. బాసలో దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ ఈ క్రౌడ్ మొత్తం జనరల్ నుంచి దిగిన వాళ్ళే చాలా ఫుల్గా అయితే దిగినారు. సార్ రైల్వే స్టేషన్ నుంచి సరస్వతీదేవి టెంపుల్ వెళ్ళడానికి షేరింగ్ ఆటోలో కూడా దొరుకుతుంది. సో బయట అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. బాసర్లో మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. బాసర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSX. బాసర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు ధర్మాబాద్. అయితే బాసర్ నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా. సో తెలంగాణకి లాస్ట్ స్టాప్ బాసర్, ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది ధర్మాబాదు. అది వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. మనమైతే ధర్మాబాద్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DAB. మనమైతే ధర్మాబాద్కి అయితే రీచ్ అయినాము. ధర్మాబాదు మహారాష్ట్రలో అయితే ఉంటుంది. బాసర్ కానీ చూసుకుంటే తెలంగాణలో అయితే ఉంటుంది. అయితే మహారాష్ట్రకి ఫస్ట్ స్టాప్ అయినా ధర్మాబాద్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 46 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అనేది 1 మినిట్ అయితే ఉంటుంది. మనమైతే ధర్మాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ ఉండేది ఉమ్రి. మనం వెళ్ళి స్లీప్ వేద్దాం. నాందేడ్ వచ్చింది లేద్దాం. మనమైతే ఛత్రపతి సంభాజీ నగర్కి అయితే చేరుకున్నాము. ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్ ఏమో ఔరంగాబాద్ అనేది రీసెంట్గా అయితే మార్చినారు. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గా ఉన్నారు. మన ట్రైన్ నుంచి దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉంటారు. ఇక్కడ ఛత్రపతి సంభాజీ నగర్లో కూడా డిపోటీకి అయితే చూడండి కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఛత్రపతి సంభాజీ నగర్కి మన ట్రైన్ దాదాపు 14 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండకపోతే 5 నిమిషాలు అయితే ఉంటుంది. ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గరగా చూసుకుంటే ఇక్కడ అజంతా కేవ్స్ అయితే ఉండేది. సో ఆ నేమ్ ట్రైన్కి అయితే తీసుకొచ్చినారు. అయితే ఛత్రపతి సంభాజీ నగర్లో అయితే ఉన్నాము. సో మనమైతే రైల్వే జోన్ కూడా ఇంకా ఏమైతే మారలేదు. ఇప్పుడు మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. డివిజన్ కానీ చూసుకుంటే నాందేడ్ డివిజను. మనమైతే ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CPSN. మార్నింగే సన్ రైజ్ చూడండి, చాలా బాగుంది. ఆ పక్క ఈ పక్కన చూసుకుంటే పంట పొలాలు మొత్తం గోధుమలు ఈ పక్క ఉండే ఎక్కువ పండించేది. ఇవంతా గోధుమలే. వ్యూ అయితే మొత్తం చాలా బాగుంది. సెకండ్ ఏసీలో 49-50 పెడితే అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఇద్దరు పడుకునే దానికైతే ఉంటుంది. అలాగే 49-50 పెడితే అయితే ఈ మార్ అయితే ఉంటుంది. కట్న ఏంటంటే 2 పర్సన్స్ అయితే పడుకోవచ్చు. పైన లోయర్ బాగుంటుంది ఇది. సో ఇక్కడ స్పేస్ చూడండి ఎంత బాగుందో. లోయర్కి అప్పర్ పెద్దకి చాలా బాగుంటుంది. సైడ్ లోయర్ అయితే అంతగా ఏం బాగుండదు, కొద్దిగా చిన్న బెర్త్ అయితే వస్తుంది. ఎప్పుడైనా సెకండ్ ఏసీ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్తులు కానీ లేదంటే అప్పర్ బెర్త్ కానీ బుక్ చేసుకోండి.
కొంచెం బాగుంటుంది పెడుతూ. ఫైనల్గా మనం అయితే నాగర్సోల్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NSL. మనం కూడా ఎక్కడైతే దిగిపోతున్నాము. ఇక్కడ నుంచి రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ పక్కన చూసుకుని నర్సాపూర్ నుంచి నాగర్సోల్కి వచ్చే ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని ముందుకు అయితే వచ్చింది. మనం బీటీలో నడుస్తున్నాం. ఇది 50 నిమిషాలు లేట్లో అయితే ఉండింది. ఓవర్టేక్ చేసుకుని ముందుకు అయితే వచ్చింది ఇది, కానీ వీడియో అయితే తీయలేదు. నాగర్సోల్ రాగానే ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. సో మనం కూడా నాగర్సోల్లో దిగిపోతున్నాము.